స్పైడర్ మ్యాన్ వస్తున్నాడంటే ఒకప్పుడు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి పెద్ద పండగ. ఇప్పుడు రోజులు మారిపోయాయి. స్పైడీ వస్తున్నాడు అంటే అసలు జోష్ అంతా ఇండియాలో కనిపిస్తోంది. గత కొద్ది గంటలుగా పాన్ ఇండియా స్పైడర్ మ్యానియాలో ఊగిపోతోంది. దీంతో తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించింది. 2019లో వచ్చింది ఎండ్ గేమ్. అవెంజర్స్ సిరీస్ లో ఒక కీలకమైన దశలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇండియాలోనూ అదే క్రేజ్ కంటిన్యూ అయింది. దీంతో ఈ చిత్రం 2019లోనే తొలి రోజు 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. హాలీవుడ్ సినిమాకు ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో 7 ఏళ్ల క్రితం నాటి ఎండ్ గేమ్ ఓపెనింగ్స్ రికార్డ్ డేంజర్ లో పడింది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సరికొత్త చిత్రం తొలి రోజు వసూళ్లు 60 కోట్ల మేర ఉండనున్నాయని. అదే నిజమైతే బ్రాండ్ న్యూ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.